హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్లో మనకు ఆ, బిందు వాళ్ళ ఫాదర్ నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు పండిట్ అనుకుంటా, ఎందుకంటే ఆ భాష్యము కానీ ఆ, మనకు సరళ మనకు సరళంగా మాట్లాడడం అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ గురించి చాలామంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు, బయట తిడుతూ ఉంటారు, ఎందుకు పెడుతున్నారా బిగ్ బాస్ అని చెప్తుంటే కరెక్ట్ సమాధానం చెప్పాడేమో అనిపించింది. ఎందుకంటే ఒక బిగ్ బాస్ యొక్క ఏంటంటే ఒక అభిమానిగా, ఒక రివ్యూవర్గా ఆయన చెప్పిన దానికి ఐఎమ్ ఇంప్రెస్. థ్యాంక్ యూ సార్. మీరు ఏంటంటే చాలామంది దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే బిగ్ బాస్ హౌస్లో నుంచి బిగ్ బాస్ యొక్క గొప్పతనం బయటికి చెప్పారు కదా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇక వచ్చిన గెస్ట్లు అందరూ చాలా బాగా చేశారు. ఇప్పుడు ఏంటంటే అనిల్ వాళ్ళ సిస్టర్ని చూసినాక అందులో కనీసం సగం సగం అవసరం లేదు, ఒక 25% అనిల్కి ఉండేది ఉంటే అతడు ఎక్కడో ఉండేవాడేమో అనిపించింది. ఇక మనకు ఇన్ ద సేమ్ వే హమీదా వాళ్ళ బ్రదర్ వచ్చింది కూడా చాలా బాగా అనిపించింది. అతడు ఏంటంటే అందరితోటి కూర్చొని ఆ హౌస్ మేట్స్ లాగా కూర్చొని మాట్లాడిన తీరు కూడా చాలా బాగుంది. మళ్ళీ ప్లస్ ఆయన ఏంటంటే ఎటువంటి అది లేకుండా మాట్లాడాడు. బట్ ఇక్కడ ఏంటంటే అనిల్ వాళ్ళ సిస్టర్ మాత్రం కొన్ని సీక్రెట్స్ చెప్పింది సీక్రెట్గా, అది కూడా మనం ఇలా వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ మనం ఏంటంటే సిరీస్కి వెళ్ళిపోతే గుడ్ మార్నింగ్ సార్ తర్వాత మనకు డైలీ ఇది మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే కాఫీ కోసం హర్యానా పడే తంతాలు, బాబా భాస్కర్ చేసే వేషాలు చాలా బాగున్నాయి కదా. తనని హర్యానా తోటి నీల్ డౌన్ చేయించారా సార్. నిజంగా కూడా హర్యానాను తట్టుకునే పర్సన్ ఎవరుంటారా, అంత అగ్రెసివ్ పర్సన్ వంచొచ్చా లేదా అని అంటే మీరు ఒక్కరే కనిపించారు సార్ మొత్తం బిగ్ బాస్ మొత్తంలో. ఎందుకంటే పాత సీజన్లో కొత్త సీజన్లో కలిపేసి మీరు వంచినంత వంచుడు ఐ మీన్ మోల్డ్ చేయడంలో నాకు చాలా బాగా నచ్చింది. కాఫీ కోసం నీల్ డౌన్ చేయించిన మొట్టమొదటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీరే సార్, బాబా గారు. ఇక నిన్నట్లాగానే మొత్తం ఇక మనకు పాసులు, ఫార్వర్డ్లు, లూప్స్ జరుగుతున్నాయి. బట్ ఇందులో మనకి ఏంటంటే హాస్యాత్మకంగా జరిగింది ఏంటంటే బాబా భాస్కర్ హర్యానాది మంచి దయ్యంలాగా తయారు చేశాడు కదా. ఫస్ట్ లిప్స్టిక్ పెట్టేసి, తర్వాత ఆశుకు మీసాలు పెట్టేసి, నటరాజ్ మాస్టర్ మీసాలు పెట్టి గడ్డం పెట్టిండు. ఇక తర్వాత నటరాజ్ మాస్టర్కు వేసింది కదా, మొత్తం పులిలాగా అనేది చేసింది. అందరికీ కూడా అందరికీ వేసింది. బట్ బాబా భాస్కర్కి ఇచ్చింది కదా ఉప్పుతోటి కషాయం, లూప్ అని పెట్టారు మళ్ళీ అందులో. ఇంత పాపం, ఇంత కష్టపడ్డాడో పాపం. ఇలా ఆడుకుంటూ ఉండగా హమీదాని ఒక్కదాన్ని ఫ్రీజ్ చేసేసి ఫస్ట్ అందరినీ స్లోగా ఉండమని చెప్పారు. ఆ మూమెంట్లోనే వాళ్ళ తమ్ముడు వచ్చాడు, ఇక మెహరాజ్ వాళ్ళ తమ్ముడి పేరు. ఇక వచ్చుకుంటూనే ఇక వాళ్ళ సిస్టర్ని కొంచెం పలకరించేసి తర్వాత మిగతా వాళ్ళందరికీ చెప్తుంటే అందరూ బాగా ఆడుతున్నారు అని చెప్పాడు. బట్ నటరాజు మాస్టర్కి మాత్రం ఎందుకు సార్ మా అక్క వెంటబడుతున్నారు అని చెప్పేసి, తర్వాత ఇక అందరితో పరిచయం ఉన్న వ్యక్తి ఒక హౌస్ మేట్ ఎలాగైతే వ్యవహరిస్తాడో ఆ విధంగానే అందరితోటి కలిసి మంచిగా నీట్గా మాట్లాడాడు. ఇది సేమ్ వెళ్ళ పాపం ఆయన మార్క్స్ కొట్టపోయే వరకు లిప్ కిస్ ఇచ్చాడు కదా బాబా భాస్కర్. చాలా అందంగా సన్న కరెంటు తీగలాగా అనిపించింది ఈ అబ్బాయిని చూస్తే. ఇక తర్వాత మనకి యాజువల్ కదా మనకు ఇది ఉంది కదా, క్యాంపస్ నడుస్తూనే ఉంది. ఇక్కడ మిత్ర డ్రామా క్వీన్, అంటే యాక్చువల్లీ డ్రామా క్వీన్ తను, బట్ డ్రామా క్వీన్ అయినా కానీ తను డ్రామా గురించి చెప్తుంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చారన్నట్టు. సిచ్యువేషన్ ఏంటి, ఏదైనా ఒక సిచ్యువేషన్ చేసి దాని గురించి డ్రామా చేయమంటే ఫస్ట్ ఏంటంటే హమీదతో ఏదో చేద్దాం అనుకున్న వరకు చిట్కడు సింధూరం కోసం చెప్పండి అని చెప్తే ఏ చిట్కు సింధూరమే అని ఒక డైలాగ్ ఉంటుంది హిందీలో. ఆ డైలాగ్ను తెలుగులో చెప్పింది, ఒక విలువ మీకు తెలుసా అని. దానికి శ్రీరామ్ పేరు చెప్పేసి అనే వరకు బాబా భాస్కర్ ఆ నటరాజ్ మాస్టర్ అన్నాడు ఆ మాట. బట్ ఏంది అది, ఇలాంటివి కొన్ని ఏంటంటే సీరియస్ కావడానికి కారణం ఇవే. ఏంటంటే కామెడీగా వెళ్తుంది, కామెడీగా పోవాలి, కానీ శ్రీరామ్ లేని కంటెస్టెంట్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు. యాక్చువల్గా అతడు పోయిన సీజన్లో వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఫ్రెండ్షిప్ రిలేషన్ ఆర్ ఎనీథింగ్ మనం దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు. బట్ ఆ విషయం తనకు ఇష్టం లేదు అన్నట్టుగా ఫేస్ పెట్టినప్పుడు అది ఆ విషయాలు మాట్లాడకూడదు. ఈ నటరాజ్ మాస్టర్ అనవసరం దాంట్లో వేలు పెడతాడు, అది అలానే పోతుంటుంది.
ఇక దాని పక్కకు పెట్టేస్తే అంటే శివ గురించి నటరాజ్ మాస్టర్ ఒక సిచ్యువేషన్ ఇచ్చింది అన్నట్టు. శివ చచ్చిపోయాడు, ఎలా డ్రామా చేద్దాం అనుకున్నారు, బట్ శివ మీద ఉన్న కోపం మొత్తం అందరూ రేంజ్లో తీసుకున్నారు కదా. ఇక తర్వాత మళ్ళీ కామన్ పాసులు అవి జరుగుతూనే ఉంటాయి కదా. జరిగేటప్పుడు అనిల్ వాళ్ళ సిస్టర్ వచ్చింది స్వాతి. ఎందుకంటే అనిల్ మాత్రం అట్లా పుష్ పెట్టేశారు కదా. మొత్తానికైతే అలా వచ్చినప్పుడు తను వచ్చేసి క్లోజ్గా వచ్చేసి అందరితోటి మాట్లాడి తర్వాత ఇక వచ్చేటప్పుడు ఒక చెప్పింది, బిందును శివతోటి నీవు మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు వాళ్ళ గురించి ఏంటిది స్టాండ్ తీసుకోవట్లేదు, నీ వాయిస్ కొంచెం లోగా ఉంది, బట్ ఏంటంటే ఆ పిచ్ నువ్వు మాట్లాడే కరెక్టే కానీ ఆ పిచ్ లెవెల్ని పెంచాలి. అయిపోయింది 1.2 పాయింట్స్ చెప్పగానే అట్లా ఆ లెవెల్లో చెప్తా అంటుంటాడు కదా, అలా కాకుండా కొంచెం వాయిస్ పెంచితే బాగుంటుంది అని చెప్పారు. బట్ ఇది కూడా చాలా తనకు తెలియని విషయాలు కరెక్ట్గా చెప్పడం కరెక్టే అనిపించింది. ఇక నామినేషన్స్ తర్వాత వీళ్ళందరినీ గ్యాదర్ చేసేసి మాట్లాడింది అన్నట్టు. ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసింది కదా. ఏం ఇమిటేషన్ అమ్మా, ఇంత పవర్ అనుకోలేదు నాకు తనకు. ఇక తర్వాత వాళ్ళ తమ్ముడిని రూమ్లోకి తీసుకెళ్ళేసి ఒక విషయం చెప్పింది, బిందువుని వదలకూడదు అని, కానీ బయట సీక్రెట్ లోపల చెప్పకూడదు, ఎందుకు అగైనెస్ట్ వెళ్ళకు అని. ఏంటిది, ఏమీ చెప్పకూడదు కదా, పోనీ చెప్పింది లేదే తమ్మునికి బిందువుని వదలకు అగైనెస్ట్ వెళ్ళకు. మంచిగా అంటే ఇంటిమేషన్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చింది. సో అతడు ఉంటాడో ఉండడు, ఎందుకంటే ఓట్ల పరంగా అయితే లీస్ట్లో ఉన్నారు, బట్ డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఇక తను వెళ్ళేటప్పుడు నేను డ్యాన్స్ చేయాలనుకుంటున్నా బిగ్ బాస్ సాంగ్ వేయండి అని చెప్పేసి అనిల్తో చెప్పింది, అందరినీ ఫ్రీజ్ చేసింది. అనిల్ మాత్రం కొంచెం క్లోజ్ వదిలేశారు. తర్వాత ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం చింపింది, నాకు చాలా బాగా నచ్చింది. ఆ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ ఫ్రీజ్లో ఉన్నారు కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తుంటే నటరాజ మాస్టర్ ఫేస్ చూడాలి, అబ్బా ఎంత మంచి డ్యాన్సరా అని చెప్పేసి నాకు మేబీ ఆమె చాలా బాగా డ్యాన్స్ చేసింది. తర్వాత మళ్ళా ఇక నటరాజ్ మాస్టర్ తోటి అయిపోయింది, తను డ్యాన్స్ చేసేసింది, అందరికీ బాయ్ చెప్పేసింది. తను కూడా మంచి పాయింట్లు ఇచ్చేసింది, 225 పాయింట్స్ ఇచ్చింది, చాలా ఎక్కువ పాయింట్లే ఇచ్చింది. ఆ మీద వాళ్ళ తమ్ముడు మాత్రం 0 పాయింట్లు ఇచ్చి పంపించాడు, అది ఓకేలేండి. తర్వాత ఇక నటరాజ్ మాస్టరు అక్కడ కూర్చొని శివ నాకు అనిల్కు ఏదో ఒక గొడవ జరిగింది కదా, అది ఆ మార్చేది వాళ్ళ తమ్ముడికి చెప్పమని చెప్పారు. ఎందుకు అలాంటి మాటలు, వాళ్ళు ఉన్నారా కంటెస్టెంట్స్, ఓకే చెప్పారు, సజెషన్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, దట్స్ ఇట్. అన్నెసెసరీ మాటలు వద్దు మాస్టర్. ఇక శివ టీచర్ అయిపోయాడు, ఆ టీచరింగ్లో ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో, అతడు మొగుడుకు ఏది లాస్ట్కి యూ ఎందుకు వస్తుందో నాకు కూడా అర్థం కాలేదు, అసలు ఏమి రాయాలనుకున్నాడో కూడా అర్థం కాలేదు. మనమే అసలే ఎల్ఎల్బీసు, ఆ ఎల్ఎల్బీలో కూడా ఇంత మైదా ఉంటారని నాకు కూడా తెలియదు, పోనీ లేదు వదిలేసేయండి. తర్వాత ఇలా వీళ్ళ టీచింగ్ జరుగుతుండే, ఇంగ్లీష్ టీచర్, మళ్ళీ అందులో ఇలా టీచర్ జరుగుతూ ఉంటేనే బిందు వాళ్ళ ఫాదర్ వచ్చాడు. బట్ వచ్చిన కార్ నుంచి ఆయన తెలుగులో చెప్తుంటే ఒక తెలుగు వాడిని నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు ఏంటంటే తర్వాత బాబా భాస్కర్ గురించి చెప్పాడు, పెద్దవాడు అయింది మొత్తం అందరినీ కొంచెం మార్గంలో చూపిస్తున్నావు అని చెప్పేసి. బట్ నాకు నచ్చింది ఏంటంటే నటరాజ్ మాస్టర్ది చెప్పిన ప్రాస, నాయకుడు కాలేనివాడు సేవకుడు కాలేనివాడు నాయకుడు కాలేడు, కింకరుడు కాలేనివాడు శంకరుడు కాడు. ఇందులో 2 లైన్లే కానీ ఇందులో ఎంత మీనింగ్ ఉందంటే, ఇప్పుడు ఒక పార్టీలోని చిన్న స్థాయి మళ్ళీ ఉద్యమకారులు కానీ ఆ పార్టీ గురించి వర్క్ చేసే వాళ్ళ మీద చాలా చిన్న చూపు ఉంటుంది. బట్ ఆ చిన్నవాడే ఎప్పుడూ ఒకసారి పెద్దవాడు అవుతాడు అని కూడా గుర్తుపెట్టుకోవాలి అన్న విషయము ఈ చిన్న లైన్లోనే వచ్చింది. ఎందుకంటే సేవకుడు కాలేని వాడు నాయకుడు కాలేడు అని. ఎస్, ఏందో డైరెక్ట్ ఇప్పుడు ఫాదర్స్ నుంచి ఇప్పుడు ఏదో రిలేషన్స్ వస్తుంది, కానీ ఒకప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలా చేశాడో తెలుసుకోవాలి. ఎందుకంటే దానికి కింద స్థాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి పైకి వచ్చినవాడు ఎప్పుడు 100% సక్సెస్. అందుకు ఉదాహరణ వచ్చేసి ఎన్టీఆర్ అనే కానీ, తర్వాత మనకు ఎన్టీఆర్
ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గురించి అండి మేము. ఎందుకంటే అతను ఎంత కష్టపడ్డాడో, సినిమాల నుంచి ఎంత పైకి వచ్చాడో, తమిళనాడులో ఉండాల్సిన తెలుగు ఇండస్ట్రీని తీసుకొచ్చేసి హైదరాబాద్లో పెట్టించడం, ఇలాంటి వాటిలలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. అంటే అతను చిన్న స్థాయి నుంచే పైకి వచ్చేసాడు. అలా చాలా పెద్ద పెద్ద నాయకుల గురించి, చిరంజీవి గురించి కానీ, బట్ రాజకీయాల్లో ఆయన నెగ్గలేకపోయినా కానీ, బట్ సినీ ఇండస్ట్రీ మొత్తంలో అతనికి ఎంత పేరుందో మనకు తెలుసు. అఖిల్ గురించి కళాత్మకంగా ఉన్నావు, నీకు 64 కళల్లో చాలా కళలు వచ్చని, శివను వినోదాత్మకంగా, లంగమ్మ యాక్షన్ సూపర్ అని, మిత్రకు మిత్రభేదం లేకుండా బోలా శంకరులాగా ఉన్నావని హమీదన్, నీతి నిజాయితీలతో బాగా ఆడుతున్నావని. తర్వాత బిందు గురించి నీతిగా, నిస్సంకోచంగా, తర్వాత నిగురు కప్పిన నిప్పుల పులిలా ఆడుతున్నావని చెప్పారు. బట్ ఇదేంటంటే తనను అనవసరంగా ఇంజనీరింగ్ చేశాము, కాకపోతే తనను ఏదో ఒక అడ్వకేట్ చేసేది ఉంటే చాలా ఫేమస్ అడ్వకేట్ అయిపోతుంటుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత అఖిల్ అయితే ఇలా చెప్పేసి తర్వాత లోపలికి వెళ్ళినాక అఖిల్ వచ్చేసి ఐఎమ్ సారీ, ఎందుకంటే ఏదైనా గొడవల, బిగ్ బాస్ అనగా కొన్ని గొడవలు జరుగుతుంటాయి, అందులో ఏదైనా నోరు జారి అయితే సారీ అని చెప్పేశాడు అఖిల్. బట్ అక్కడ నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇది బిగ్ బాస్ అనేది అంతే, శారీరకంగా మానసికంగా వ్యక్తిత్వాన్ని వికసింపజేసేది, పెంచేది బిగ్ బాస్ అని చెప్తున్నారు. కొంతమంది బిగ్ బాస్ ఎందుకు పెడుతున్నారు అంటున్నాడు. అక్కడ మంచి కరెక్ట్ కొట్టాడు, ఓరి ఎదవల్లారా అని చెప్పేసి ఎన్నో ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ఏంటంటే సంపూర్ణ వ్యక్తిత్వ మానవునిగా తీర్చిదిద్దే ఏకైక మార్గము బిగ్ బాస్ అని. ఇది విన్నాక మేము ఎందుకు బిగ్ బాస్లో లేమా అనిపించింది. అది చూసిన తర్వాత మిత్రకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఆ బిందు వాళ్ళ ఫాదర్తో ఎమోషన్ బాండింగ్ ఉంది కదా, ఆ ఎమోషన్ బాండింగ్లో నాకు కూడా నాన్న ఉండేది ఉంటే ఇట్లా నేను కూడా చేతి పట్టుకొని వచ్చేవాడిని అని చెప్పేసి. తర్వాత బిందుకును శివాకు చెప్తున్నాను, మీరు ఎలాగైతే ఆడుతున్నారో అలానే ఆడండి అని చెప్పేసి. ఇది అయిపోయినాక తర్వాత భాస్కర్ గారు, వాళ్ళ ఫాదర్ పేరు భాస్కర్ గారు, ఇక భాస్కర్ గారు మీరు వెళ్ళే సమయం అవుతుంది అని చెప్తే ఆయన కొడితే 170, 185 మంచి స్కోర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా శివ ఆ లెసన్ను కంప్లీట్ చేస్తున్నారు. ఓన్లీ ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే అందరు లేరు, ఇద్దరు స్టూడెంట్లు ఒకరు బిందు మాధవి, మళ్ళీ ఇంకొకరు వచ్చేసి అనిల్. వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఒక లెటర్ రాసేసాడు అన్నట్టు. సో తర్వాత ఇది మొత్తానికైతే ఈరోజు బిగ్ బాస్. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.